నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. దొంగలే దొంగతనాన్ని ఛేదిస్తే ఎట్లా ఉంటుందో అట్లా తయారైంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ నకిలీ కల్తీ నెయ్యి ఏదైతే ఉందో. నకిలీ కాదు, కల్తీ కాదు, అసలు నెయ్యే లేదని వాళ్ళే చెప్పారు, ఆ దొంగలే చెప్పారు నెయ్యే లేదని. సో ఇప్పుడు చూడండి, ఎన్డీఆర్ఐలో పనిచేసేటువంటి సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ సైంటిస్టులే ఈ కుంభకోణానికి, ఈ ఘోరానికి పాల్పడి హిందువుల మనోభావాలతో ఆటలాడుకొని, సో ఆ నివేదిక ఇచ్చే సమయానికి అందులో నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతడు చాలా కీలక పదవిలో కొనసాగడము, ఆ నివేదిక ఇచ్చే నాటికి అతను అక్కడ పనిచేయడం కూడా జరిగింది. ఇక్కడ చూడండి, ఎన్డీఆర్ఐలో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేసిన కల్తీ నెయ్యి కేసు నిందితులు ఆ సంస్థ ప్రధాన కేంద్రం ఇచ్చిన నివేదికనే పరిగణలోకి తీసుకున్న సిట్టు. సో సిట్టు ఏమని చెప్పింది, ఇప్పుడు నెయ్యే కాదు కెమికల్స్ మాత్రమే వాడి ఆ నెయ్యిని తయారు చేశారు, సింథటిక్ నెయ్యిని తయారు చేసి దాంతో లడ్డూలు తయారు చేశారని రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అందులో ఆవు కొవ్వు, పంది కొవ్వు విషయాన్ని మెల్లిగా సైడ్ ట్రాక్ చేసి ఆ కెమికల్స్ని మాత్రమే ప్రస్తావిస్తూ నివేదిక ఇచ్చినటువంటి విషయం మనకు అందరికీ తెలిసింది. ఆ కేసును మరీ లోతుగా కనుక చూసినట్లయితే ఆ కేసులో నిందితులుగా ఉన్నటువంటి సురేంద్రనాథ్ A35 కావచ్చు, అదేవిధంగా కులకర్ణి జయరాజు A36గా ఉన్న వాళ్ళిద్దరు ఎవరంటే ఎన్డీఆర్ఐలో ప్రిన్సిపల్ సైంటిస్టులుగా ఉండేవాళ్ళు. వాళ్ళే ఈ మొత్తం ఈ గబ్బు చేసింది దీన్ని. వైకాపా హయాంలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక నిందితులైన డైరీ ప్లాంట్ల తనిఖీ కమిటీ సభ్యుడు డాక్టర్ బత్తుల సురేంద్రనాథ్ అంటే A35గా ఉన్నాడు ఈ కేసులో. డాక్టర్ కులకర్ణి జయరాజురావు A36 అంటే వీళ్లకు లక్షలే ఇచ్చిండేది, కోట్లు కొట్టేసిన వాళ్ళు రాజకీయ నాయకులు, వీళ్ళకి మాత్రం ఏదో లక్షలు ఇచ్చినట్లున్నారు, వీళ్ళు మాత్రమే దొరికినారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్ నేతృత్వంలో పనిచేసే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్డీఆర్ఐకి సంబంధించిన బెంగళూరులోని సదరన్ రీజనల్ స్టేషన్లో సుదీర్ఘకాలం ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేశారు. హర్యానాలోని కర్నాల్లో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు చేసిన సిట్ బృందం ఈ సంస్థ ప్రధాన కేంద్రం నుంచి ఇచ్చిన నివేదికనే పరిగణలోకి తీసుకుంది. ఇదే ఇప్పుడు చర్చనీయ అంశమైంది. ఇదే ఇప్పుడు ఏదైతే ఉందో ఆవు కొవ్వు, పంది కొవ్వుకు సంబంధించినటువంటి ఆ అవశేషాల గురించి కావచ్చు, ఆ కొవ్వు గురించి కావచ్చు, నివేదికలో ఎందుకు ప్రస్తావించలేదు అని చెప్పి మొత్తం చర్చగా మారింది. ఇప్పుడు సోషల్ మీడియా ఒక్కసారిగా బగ్గుమంది. ఎన్డీఆర్ఐలో కీలక హోదాలో నిందితుడైన డాక్టర్ కులకర్ణి జయరాజురావు ఐకార్ ఎన్డీఆర్ఐ బెంగళూరులోని SRSలో 2009 జనవరి 1 నుంచి ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేస్తూ 2025 జూన్ 30న పదవీ విరమణ చేశారు. అంటే ఈ కుంభకోణం జరిగినప్పుడు ఇతను ప్రధాన ప్రిన్సిపల్ సైంటిస్ట్గా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన పూర్తి కాలం పనిచేశాడు. అదేవిధంగా ఈ నివేదిక తయారు చేసినప్పుడు కూడా ఈయన రిటైర్డ్ కాలేదు, నివేదిక అయిపోయిన తర్వాత రిటైర్డ్ అయినాడంట. ఇక చూడండి, 2025 జూన్ 30న పదవీ విరమణ చేశారు. ఆయన ఎన్డీఆర్ఐలో కీలక హోదాలో పనిచేస్తున్న సమయంలోనే అంటే 2025 మే 16వ తేదీన కర్నాల్లోని ఆ సంస్థ ప్రధాన కేంద్రం ఇచ్చిన నివేదికనే సిట్ పరిగణలోకి తీసుకోవడం గమనార్హం. మరో నిందితుడు బత్తుల సురేంద్రనాథ్ 2004 డిసెంబర్ 15 నుంచి 2020 ఆగస్టు 31 వరకు ఐకార్ ఎన్డీఆర్ఐ బెంగళూరులో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేశారు. 2020 ఆగస్టు 31న పదవీ విరమణ చేశారు. ప్లాంట్ల తనిఖీ చేయకుండానే అనుకూల నివేదికలు. డైరీ నిపుణులైన బత్తుల సురేంద్రనాథ్, డాక్టర్ కులకర్ణి జయరాజులను వైకాపా హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి డైరీ ప్లాంట్ల తనిఖీ కమిటీ సభ్యులుగా నియమించింది. ఈ ఇద్దరు దొంగలను తీసుకొని వచ్చి, ఎందుకంటే వీళ్ళు దొంగతనం చేయబోతున్నారు, ఆ దొంగతనం బయటపడకుండా ఆ సరుకు లోపలికి వెళ్ళిపోవడానికి, అంటే ఆ కల్తీ నెయ్యి అంటే నెయ్యే కాదు, ఆ రసాయనాలు తిరుమల లోపలికి వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే అది టెస్ట్లో పాస్ కావాలి. ఆ టెస్ట్ చేసేది ఎవరంటే ఈ ఇద్దరు దొంగ సైంటిస్టులు. ఈ ఇద్దరు దొంగ సైంటిస్టులను ట్రాప్ చేసి కొనుగోలు చేసుకొని, అంటే డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసుకొని, లంచాలు ఇచ్చి, వాళ్ళకు పదవులు ఇచ్చి అక్కడ ఉద్యోగాల్లో పెట్టుకొని వీళ్ళిద్దరిని చేతిలో పెట్టుకొని మొత్తం 250 కోట్ల రూపాయల వరకు కొల్లగొట్టేశారు. సరే, డబ్బులు ఎలాగో 1,00,000 కోట్లు కొట్టిన వాళ్ళకి 230 కోట్లు లెక్క కాదని, 250 కోట్లు లెక్క కాదనుకోండి. కానీ ఇక్కడ హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టతను దిగజార్చారు. సో ఎన్నో సంవత్సరాలుగా కాపాడబడుతున్నటువంటి ఆ పవిత్రతను, ఆ ప్రతిష్టను దిగజార్చారు, హిందువుల మనోభావాలను గాయపరిచారు. సో వీళ్ళిద్దరూ ఎవరెవరు
ఎవరంటే ఈ కేసులో A35 A36గా ఉన్నటువంటి ఇద్దరు సైంటిస్టులను వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, అప్పట్లో చైర్మన్గా పనిచేసినటువంటి సుబ్బారెడ్డి గారు కావచ్చు, అంటే వీళ్ళిద్దరిని అక్కడ ఉద్యోగంలో తీసుకోవాలంటే చైర్మన్కి తెలియకుండా, ఈఓకి తెలియకుండా వాళ్ళను ఉద్యోగంలోకి తీసుకునేటువంటి అవకాశమే లేదు. ముఖ్యంగా 250 కోట్ల రూపాయలు నెయ్యి కొనుగోలు చేసేటువంటి విషయము ఒక చైర్మన్కు తెలియకుండా జరిగింది అంటే అంతకన్నా హాస్యాస్పదం మరొకటి ఉండదు. కాబట్టి ప్రీ ప్లాన్డ్గా మొదట్లో ఏం చేశారు, నిబంధనలు మార్చారు. నిబంధనలు మార్చి వీళ్లకు కావలసినటువంటి డైరీలు ఏవైతే ఉన్నాయో, డైరీలు కాదు కెమికల్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో వాటితో టైఅప్ అయ్యి వాళ్లకు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని రసాయనాలు ఏవైతే ఉన్నాయో నెయ్యి రూపంలో ఉన్నటువంటి రసాయనాలను పట్టుబడితే మళ్ళా రిటర్న్ పంపించేస్తారని అక్కడ తనిఖీ చేయడానికి కూడా అధికారులుగా వాళ్ళనే నియమించి ప్రీ ప్లాన్డ్గా హిందువుల మనోభావాలతోనూ ఆటలాడుకున్నారు. శ్రీవారి ప్రతిష్టతను దిగజార్చారు. సో ఇది అసలు విషయము. ఆవు కొవ్వు, పంది కొవ్వు ఎందుకు ఇంకా పేర్లు బయటకు రాలేదంటే A35 A36గా ఉన్నటువంటి వాళ్ళ సంస్థ కాదు, వాళ్ళు పనిచేసి కీలక స్థానంలో ఉన్నప్పుడే, అంటే ఈ రిపోర్టు తయారు చేసినప్పుడు అందులో A36గా ఉన్నటువంటి అతను కీలకమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి రిపోర్ట్ అది. కాబట్టి తొందరెందుకు సుందరవదన అన్నట్లు ఆ కెమికల్స్ దేంతో తయారు చేశారనేది కూడా బయటకు వస్తే ఇప్పుడు నెయ్యే కాదు అని తేలిపోయింది. ఇప్పుడు కెమికల్స్ దేంతో తయారు చేశారని కనుక టెస్ట్ చేస్తే అప్పుడు బయటపడుతుంది. మీరు ఆశిస్తున్నటువంటి పంది కొవ్వు, మీరు ఆశిస్తున్నటువంటి ఆవు కొవ్వు ఏదైతే ఉందో, ప్రతిరోజు వారం రోజులుగా కలగంటా ఉన్నారు కదా, ఆవు కొవ్వు ఎక్కడ, పంది కొవ్వు ఎక్కడ అని, రసాయనాలు దేంతో తయారు చేశారని చెప్పి టెస్ట్ చేస్తే అప్పుడు తీరిపోతుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.